ఫ్రెండ్స్, ఈరోజు మేము ఆవకాయ పచ్చడి తయారు చేస్తున్నాము. దీనికోసం మేము 45 కాయలు తీసుకున్నాం. వాటిని మంచిగా కడుక్కొని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ పెట్టి నీట్గా ఇందులో ఉన్న జీడిని తీసేసి దీన్ని మంచిగా తుడుచుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తాము, కట్ చేసుకోవడం అయిపోయినాయి. అన్నీ ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నిటిని మంచిగా నీట్గా తుడుచుకోవాలి. ఇప్పుడు went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel. ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు మూడింటిని మిక్సీ చేసి పౌడర్ చేస్తున్నాము. ఇవి 250 గ్రాములు ఒక్కొక్కటి. నేనైతే వెల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలి. కొన్ని పక్కకు తీసి పెట్టినా. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇందులో నేనైతే 3 kgs ఆయిల్ పోసుకుంటున్నా. దాన్ని కట్ చేసి ఇందులో వేసుకోవాలి. నేనైతే ఇది పచ్చళ్ళ గురించి సపరేట్గా విజయ పల్లి నూనె అని దీన్ని తీసుకున్నా. ఎప్పుడైనా మేము ఇదే వాడుకుంటాం. ఈ ఆయిల్ని చాలా బాగా మరగనియాలి. ఇవి 2 మిరపకాయలు, ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఇవి ఆయిల్ కాగిన తర్వాత అందులో వేయాలి. ఇవి పోపు, నేను ఇందులోకి కారం మాత్రం 3 మ్యాంగో పౌడర్ తీసుకున్నాను. ఇది పచ్చళ్ళకు తీసుకోవాలి, ఇదే బాగుంటుంది. నేనైతే ఇది 1/2 kg ఉంటుంది. 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈ 3 ప్యాకెట్స్ ఇందులో పోసుకోవాలి.
ప్యాకెట్స్ అంటే ఒక ప్యాకెట్ 1/2 kg ఉంటుంది. ఇది అంటే 1.5 kg కారము. పచ్చళ్ళకు సపరేట్ ఉప్పు దొరుకుతుంది బయట. నేను కూడా దీన్ని కేజీ ప్యాకెట్ తెచ్చినాను. ఇప్పుడు 1.5 kg కారానికి ఇదైతే కేజీ ఉంది. నేనైతే కేజీ వేసుకుంటున్నాను ఉప్పు. ఇప్పుడైతే కేజీ ఉప్పు వేసుకుంటున్నాను నేను. సరిపోకుంటే మళ్ళీ చూద్దాం. ఇవన్నీ నేను మిక్సీ వేసుకుంటున్నాను ఇప్పుడు. పౌడర్ ఇవన్నీ మరిగింది. దీన్ని మనము 20 నుంచి 30 minutes దాకా మరగనించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మరిగింది. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసినాను. ఈ వేడికే ఈ పోపు దినుసులు అన్నీ అయితే ఇవి ఆవాలు, జీలకర్ర, వెల్లుమిరపకాయలు వేస్తున్నా. ఇవి మంచిగా ఎర్రగా ఉంచాలి. ఇవి బాగా ఇప్పుడు ఆయిల్ మసిలి చిలమల్ల అంటుంది. ఇవి కూడా చూడండి కలర్ మారుతున్నాయి. ఈ వేడికి అయితే ఈ ఆయిల్ని మంచిగా చల్లారబెట్టుకోవాలి. అయ్యేదాకా చల్లారబెట్టుకోవాలి. ఆయిల్ చల్లారింది. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కలుపుకుంటున్నాను నేను. అంటే మరీ చల్లారొద్దు, గోరువెచ్చగా చల్లారాలి. ఎందుకంటే మరీ వేడి దాంట్లో వేసినా కూడా ఇది మాడిపోతుంది. కొంచెం చల్లగా అయినాకనే వేయాలి. దీన్ని మొత్తం ఇందులో వేసి కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఇది వేస్తే.
అంత వేసిన ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీ వేసుకోవాలి. మరీ చల్లగా అయినాక కూడా వేసుకోవద్దు, ఎందుకంటే కొంచెం వెల్లుల్లి ఇందులో ఉడకాలి వేడికి, అప్పుడే కొంచెం టేస్ట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు దీన్ని చల్లారింది. ఇప్పుడు దీన్ని ఇందులో పోసుకోవాలి. బాగా కలపాలి. అది మొత్తం బాగా కలిపినాక ఇదేయాలి అల్లం, అల్లం వేసి ఆ తర్వాత మామిడికాయ లాస్ట్. అప్పుడు మాత్రం మామిడికాయ పచ్చడి వస్తుంది. పడ్డది. Audio Jungle. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేయాలి. దీన్ని మంచిగా అన్నీ ఇంతకుముందు వేసిన పేస్టులు, పౌడర్స్ అవన్నీ మిక్స్ అయ్యేటట్టు నీట్గా అంతా కలుపుకోవాలి. కొద్దిగా వెనక చేతితోటి కలుపుతా, ఇప్పుడైతే కాలుతుందనేసి స్పూన్ తోటి కలుపుతున్నా. ఇప్పుడు ఇవి విడిగా తీసుకున్నాం కదా ఈ పచ్చళ్ళు, ఇవి కూడా వేసుకోవాలి. ఇవి మధ్య మధ్య తింటుంటే నోటికి తగులుతుంటే ఈ టేస్ట్ వేరు ఉంటుంది, అందుకే ఇవి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మరీ చల్లారినాక కూడా కలపొద్దండి, ఎందుకంటే కొంచెం ఇవి కారము అవన్నీ కొంచెం వేడిగా ఆయిల్లో ఉడికితేనే ఆ టేస్ట్ వస్తుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది కొంచెం. అయిపోతుంది. ఇక అన్నం వండుకొని పచ్చి దాంట్లో వేసుకొని తింటే ఇప్పుడు ఉంటుంది. వేసుకొని బాగా ఇంకొంచెం చల్లారి వేస్తా, ఎందుకంటే అప్పుడే చేయి పెట్టి వస్తుంది, కాలుతుంది బాగా. ఇప్పుడు ఇట్లా గట్టిగా కనిపించినా కానీ 3 days తర్వాత మంచిగా ఆయిల్ పైకి ఇట్లా వస్తుంది. మొత్తం పొంగి మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకుంటున్నా. ఇప్పుడు మొత్తం చేపెట్టి అంతా కలుపుతున్నా, ముక్కలకు పట్టించాలి అంతా. అందుకే దీన్ని పేరు మామిడికాయ పచ్చడి అని పిలుస్తారు. ఎందుకంటే మామిడికాయ మేము ఏ రోజు వండినాం కానీ మామిడికాయ పచ్చడి అని పిలుస్తాం. పేరు పెడతాం వీళ్ళు, ఎందుకంటే దీంట్లో అన్ని మామిడికాయలు ఉంటాయి కదా, మంచిగా ఉంటాయి. బాగా కలిపిన దీనికి అందించినాకో చాలా. ఒకవేళ ఉప్పు సరిపోకుంటే 3 days తర్వాత ఆ రోజు పచ్చడి తీస్తాం కదా బాక్స్లోకి ఎత్తే రోజు కొంచెం చూసి మళ్ళీ కలుపుకొని కూడా ఎత్తుకోవచ్చు పచ్చడిని. అప్పుడు ఆ రోజు వరకు అయితే మొత్తం ముక్కలకు పట్టి టేస్ట్ మంచిగా తెలుస్తుంది. ఆ రోజు అయితే ఇప్పుడే పెట్టినాం కదా అంత తెలియదు.
ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా కలుస్తుంది పచ్చడి. Think that I can see you anxiously, trying not to catch a glimpse of me. Don't you worry, it's okay to take a peek. See the magic words now, pretty please. Yeah, you try to hide it, and you've gotten curious. So let your feelings out, stop playing dumb. 'Cause you know I am the fire, I got a feeling, oh. Don't you wanna come a little closer? పర్సన్ ఫ్రెండ్స్ ఇంకా ఎంత మంచి వాసన వస్తే ఇంకా లాస్ట్కి తిన్నట్టు స్మెల్ అయితే బాగా వస్తుంది చూడండి. ఇందులో చూడొచ్చు స్మెల్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం కలిపిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత గట్టిగా ఉంది కానీ పచ్చడి 3 డేస్లో మంచిగా ఇట్లా పైకి వస్తుంది. మీకు అప్పుడు కూడా చూపిస్తాను ఇది ఎట్లా వచ్చిందో, ఎట్లా వచ్చింది, ఎంత పచ్చడి అయింది అనేసి. దీనికి ఇప్పుడు ఒక క్లాత్ మంచిగా కట్టి దీని చుట్టి అట్లా 3 డేస్ పెట్టాలి. టేస్ట్ చూపిస్తా, మా అబ్బాయిలు చూస్తారట. అంతే ఇంకా 3 months అయిపోయాక ఇంకెంత సూపర్ ఉంటుందో. Audio Jungle. మమ్మీ చేసే పచ్చడి మీకు మాత్రం నచ్చితే మా నాన్ని మా అమ్మమ్మ వాళ్ళు చూసి నేర్చుకొని మేము తయారు చేస్తాం. మీరు కానీ మా మమ్మీ చేసిన పచ్చడి మీరే చేస్తే చాలా బాగుంటుంది. మరి మీరేం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టడం, బెల్ పక్కన కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.